Hi guys, this is Raghu and welcome back to my channel. కెరియర్ స్టార్టింగ్ నుండి కూడా ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ ఎట్టకేలకు లెనిన్ తో ప్రాపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు. అక్కినేని అభిమానులకు దర్శకుడు మురళీ అబ్బురి లెనిన్ రూపంలో ఓ మెమరబుల్ హిట్ ను అందించాడని చెప్పొచ్చు. అయితే రిలీజ్ అయిన తొలి రోజు ఈ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్ లో రివ్యూస్ అయితే రాలేదు, కానీ జస్ట్ డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం వచ్చింది. అదిగాక రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టగా తొలి రోజు ఏకంగా 10 కోట్ల రేంజ్ లో భారీ వసూలను రాబట్టింది. ఇలా టోటల్ గా మొదటి రోజు దాదాపుగా 16 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా క్లాసు మాసు అనే తేడా లేకుండా ఆడియన్స్ నుండి విశేషమైన ఆదరణ లభించడంతో దిగ్విజయంగా 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 67 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడమే కాకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ని మేకర్స్ ను లాభాల బాట పట్టించింది. ఇలా కంటిన్యూస్ గా బాక్సాఫీస్ వద్ద 10 రోజులు కూడా పూర్తయ్యేసరికి ఏకంగా 88 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వరుసగా 10 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాల జాబితాలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ వరుసగా 17 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ లో నిలవగా, ఆ తర్వాత పెద్ది మూవీతో రామ్ చరణ్ కూడా వరుసగా 14 రోజులు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టి టాప్ 2 లో నిలిచాడు. ఇక దీని తర్వాత ఇప్పటి వరకు వరుసగా 10 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ 3 స్థానంలో కొనసాగుతున్న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రికార్డును సైతం బ్రేక్ చేసి లెనిన్ మూవీతో అఖిల్ వరుసగా 11 రోజుల పాటు ₹1 కోటి పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ 3 స్థానాన్ని కైవశం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా కంటిన్యూస్ గా బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డ్స్ ని సెట్ చేస్తూ ఇప్పుడు ఏకంగా మరో రేర్ ఫీడ్ ని కూడా అందుకుంది. కేవలం 20 రోజుల్లోనే అక్కినేని అభిమానుల ఆకలి తీరేలా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా క్రాస్ చేసి అఖిల్ కెరీర్ లో తొలి 100 కోట్ల మూవీగా సరికొత్త రికార్డ్ ని సెట్ చేసింది. దాంతో అక్కినేని ఫ్యామిలీలో ఈ 100 కోట్ల రేర్ ఫీడ్ ని సాధించిన హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య తర్వాత అక్కినేని అఖిల్ 100 కోట్ల హీరోగా నిలవడం విశేషమనే చెప్పాలి. ఇలా ఫైనల్ గా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ ముగిసేసరికి ఆల్మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో షేర్, 110 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి మాస్ ఊచకోత కోసింది. కాగా ఈ సినిమాకు ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో భారీ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కాదని ఇప్పటికే 20 కోట్లకు పైగా భారీ లాభాలను తెచ్చిపెట్టిందన్నమాట. ఇలా థియేటర్లలో మాస్ విధ్వంసం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అంతకు మించిన ప్రభంజనం సృష్టిస్తోంది. ఆగస్టు 7 నుండి G5 లో స్ట్రీమింగ్ అవుతున్న లెనిన్ మూవీ కేవలం 2 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసినట్లు తెలిపారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో కొల్లగొట్టేసి ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన ఆడియన్స్, ఆల్రెడీ థియేటర్స్ లో చూసిన రిపీటెడ్ ఆడియన్స్ అంతా కూడా ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో లెనిన్ ఏకంగా ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆడియన్స్ లో ఈ సినిమాపై ఏ రేంజ్ క్రేజ్ ఉంది అనడానికి ఇదొక ప్రత్యేకమైన నిదర్శనం అనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ లెనిన్ మూవీతో అఖిల్ అటు థియేటర్స్ లోను ఇటు ఓటీటీలోను సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేయడం చూస్తుంటే అయ్యగారికి మార్కెట్ లో క్రేజ్ పెరగడమే కాదు, మంచి రోజులు కూడా మొదలయ్యాయి అనే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ గైస్. దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.